సంచాలకులు శ్రీ కస్తాల సత్యనారాయణ గారిని ప్రసంగించవలసిందిగా కోరుచున్నాను. సైలెన్స్ ఉండాలి, చిన్న శబ్దం కూడా వినిపించకూడదు. ఈరోజు హాస్టల్లో నిర్వహిస్తున్నటువంటి హాస్టల్స్ డే నిర్వహిస్తున్నటువంటి ఈ వేదికపై ఉన్న రుక్మారావు గారికి, అదే రకంగా స్టాలిన్ గారికి మనం ఈ హాస్టల్ కి ఒక ప్రత్యేకత ఉన్నది. ఇది డైనమిక్ హాస్టల్ అని చెప్పాలి, డైనమిక్ క్యాంపస్. ఎందుకంటే దీంట్లో ఇంతకుముందు గతంలో స్వర్గీయ రామారావు కూడా పనిచేశారు. ఇది మంచి స్థానబలం కలిగిన హాస్టల్. ఎందుకంటే ఒక రాష్ట్ర స్థాయిలో సార్ ఉన్నారు ఇక్కడ, ఏలూరు శ్రీనివాసరావు గారు. మనం అదే సార్ని ఇక్కడ పిలిపించుకోవాలంటే రాష్ట్రం నుంచి ఇక్కడ రావడం అనేది మన హాస్టల్కి హైలీ ఇంపాసిబుల్. అట్లాంటి వ్యక్తిని ఇక్కడికి రప్పించుకోగలిగేంత శక్తి ఉన్న స్థానబలం ఉన్న హాస్టల్. ఇక్కడ చదువుకున్న ప్రతి విద్యార్థి కూడా మంచి ఉత్తమ విద్యార్థులుగా ఎదుగుతారు. ఇలాంటి విద్యార్థుల వసతిగృహ డేకి హాజరైనటువంటి రాష్ట్ర టీజీ అధ్యక్షులు అన్న ఏలూరు శ్రీనివాసరావు గారికి నాకు ప్రత్యేక ధన్యవాదాలు ఉన్నాయి. ఎందుకంటే మీరు ఎన్ని పనులున్నా, చిన్న పని చేసి నేను ఇందాక నిద్రపోయినా రాలేకపోయినా, మీరు ఎంత కష్టపడైనా ప్రతి కార్యక్రమానికి కూడా హాజరై అందరినీ మోటివేట్ చేస్తూ ఒక ఉద్యోగిగా కాకుండా పబ్లిక్ ని కూడా ముందుకు తీసుకెళ్తున్నటువంటి శ్రీనన్నకి, అదే రకంగా టిఎన్జిఓస్ జిల్లా అధ్యక్షులు అన్న గుడ్డిపల్లి శ్రీను గారికి మంచి యాక్టివ్ గా ఈరోజు మా విద్యార్థుల్లో పోటీ ఉండే విధంగా ఒక ప్రకటన చేసినందుకు వారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. అదే రకంగా టిఎన్జిఓ ప్రధాన కార్యదర్శి బుల్లెట్ శ్రీనన్న గారికి, అదే రకంగా మా తెలంగాణ గెజిటెడ్ అధికారుల సంఘం రాష్ట్ర జిల్లా సెక్రటరీ, రాష్ట్రం వెళ్ళిపోతుందేమో, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఏముంది కదాస్తంటే అయిపోయా, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మోడీ యాదాద్రి గారికి, అదే రకంగా మన విద్యార్థుల భవిష్యత్తును దృష్టిలో పెట్టుకుని ఎల్లవేళలా దాదాపు నాకు తెలిసి 2015 నుంచి కూడా అప్పూరి వెంకటరమణ గారు ఎప్పుడైతే 10వ తరగతి విద్యార్థుల ఎగ్జామ్స్ వస్తాయో వాటిని అప్పుడే గుర్తొస్తారు. మేము మధ్యలో మళ్ళీ కనీసం గుర్తు చేసుకున్నాం, అది మా దురదృష్టమేమో. మా 10వ తరగతి విద్యార్థులకు మోటివేషన్ కల్పించడానికి ప్రతి సంవత్సరం హాజరవుతున్నటువంటి అప్పూరి వెంకటరమణ గారికి, అదే రకంగా ఉపాధ్యక్షులు ఎర్ర రమేష్ గారికి, జాయింట్ సెక్రటరీ శ్రీకాంత్ అన్నకి, ఈ వసతిగృహాల అసిస్టెంట్ వెల్ఫేర్ ఆఫీసర్ రౌఫ్ గారికి, అదే రకంగా హాస్టల్ నిర్వహణలో ముఖ్య బాధ్యత పోషిస్తూ విద్యార్థుల అభివృద్ధికి నా ఆలోచనలకు అనుగుణంగా పనిచేస్తున్నటువంటి విజయ మేడం, అదే రకంగా వరలక్ష్మి మేడం, మీ వసతిగృహ స్టాలిన్ గారికి, అదే రకంగా మల్లారెడ్డి గారికి, వెంకటరెడ్డి గారికి, విద్యార్థుల తల్లిదండ్రులకు, మన కొరకు మన హాస్టల్స్ గురించి ప్రతిరోజు పత్రికల్లో తీసుకెళ్లి ఈ వసతిగృహాల్లో ఓన్లీ రుసువేలు పేరు వసతిగృహాల్లోనే ఇంత బాగా జరుగుతుందని మనని పబ్లిక్ లో చూపెడుతున్నటువంటి పత్రికా విలేకరులకి ప్రత్యేకంగా నా ధన్యవాదాలు. విద్యార్థి యొక్క తల్లిదండ్రులకు కూడా దీని వరకే వింటారు, మిగతా మీరు వినరు. మేము తొందరగా నమోదిస్తా. ఎందుకంటే మీ అందరికీ ఒక అవగాహన కలగాలని నేను 2017 డిసెంబర్లో ఛార్జ్ తీసుకున్నా. అంతకంటే ముందు 2 సంవత్సరాలుగా అసిస్టెంట్ అకౌంట్ ఆఫీసర్ పనిచేసా, కానీ విద్యార్థులకు కానీ హాస్టల్ పై నిర్ణయాలు తీసుకోవడానికి కానీ అవకాశం లేదు నాకు. తర్వాత నాకు భగవంతుడు ఒక మంచి అవకాశాన్ని కల్పించింది. 2015లో డీడీగా ఇన్ఛార్జ్ డీడీగా రావటం. డీడీగా రాగానే ఫస్ట్ నేను పిల్లలకు ఉపయోగపడే విధంగా ఉండాలని, అదే సంవత్సరం పిల్లలకి ఏమైతే కావాలో ఉదయం కూర్చున్న దగ్గర నుంచి సాయంత్రం పడుకునే వరకు ఏ వస్తువులు కావాలో ఆ వస్తువులన్నీ ఆల్రెడీ మీకు రుక్మారావు గారు చెప్పారు. నేను దాన్ని రిపీట్ చేయను. దానిలో భాగంగా ఎడ్యుకేషనల్ చార్ట్ అనేది ఒకటి, అంటే 10th క్లాస్ పాస్ అయిన తర్వాత తల్లిదండ్రులకు కూడా విద్యా అభివృద్ధిపై అవగాహన ఉండదు కాబట్టి
ఇక్కడికి వచ్చిన తల్లిదండ్రులు 4వ తరగతి చదువుకున్న వాళ్ళైనా 10వ తరగతి చదువుకున్న వాళ్ళైనా 10వ తరగతి చదువుతున్న విద్యార్థులు 9వ తరగతి చదువుతున్న విద్యార్థులు 8వ తరగతి చదువుతున్న విద్యార్థులకు కూడా అవగాహన కలగాలనే ఉద్దేశంతో ప్రతి హాస్టల్లో మొట్టమొదటిసారి చేసిన పని ఏంటంటే అందరూ మెనూ చాట్ రాయి అంటారు. నేను మెనూ చాట్ ఫస్ట్ రాయలే. ఫస్ట్ ఏం చేసినట్టు 10వ తరగతి తర్వాత విద్యార్థి ఏం చేయాలి, 10వ తరగతి తర్వాత చదువుకోవాలంటే ఏ అవకాశాలు ఉన్నాయనే చార్ట్ తయారు చేసి ప్రతి హాస్టల్లో కూడా దాన్ని ఎగ్జిక్యూట్ చేయడం జరిగింది. ఎంతమంది పిల్లలు చదివారు? దాన్ని చదివారా మీ దగ్గర? మిగతా వాళ్ళు చదవలేదా? చదువుతున్నారు ప్రతిరోజు. ఎందుకంటే ఖచ్చితంగా లెర్న్ చేపిస్తున్నాం. 10th తర్వాత ఇట్లా పాలిటెక్నిక్ ఉంటుంది, లేకపోతే ఇంటర్మీడియట్ ఉంటుంది, ఎంపీసీ ఉంటుంది, బైపీసీ ఉంటుంది, అట్లా ఐఏఎస్ వరకు ఏ విధంగా చార్ట్ ఫస్ట్ పెట్టించినాం. చార్ట్ పెట్టించిన అయిపోయిన తర్వాత ప్రతి పిల్లవాడికి కావాల్సిన సకల సౌకర్యాలు కార్పొరేట్ స్కూల్లో నడిపే ప్రైవేటు సంస్థల కంటే ధీటుగా ఒక్కసారి